జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మందకోడిగా జరుగుతోంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు 45.50% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముందు ఓటర్లు బారులు తీరారు. కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిపై ఎలక్షన్ కమిషన్ 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల వరకు 45.50% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో అందిస్తారు. ఉదయ్, పోలింగ్ సరళి ఎలా కొనసాగుతోంది? ఓటర్లు కూడా ఇప్పుడు భారీ ఎత్తున క్యూ లైన్లో కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఉదయం నుంచి కూడా ఓటర్లు ఓటింగ్ వేసుకునేందుకు కూడా క్యూ లైన్ల నుంచి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపు 45.50% ఓటింగ్ కూడా నమోదైంది కూడా మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ ఆఫీసర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని డివిజన్లో అన్ని బూత్లలో కూడా ఓటింగ్ సర్లు కూడా కొనసాగబోతూ ఉంది. ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించేందుకు ఉదయం నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మధ్యాహ్నం నుంచి కూడా కుటుంబ సభ్యులతో కావచ్చు, అటు ఫ్రెండ్స్, అటు వృద్ధులు, వీరంతా కూడా ఓటింగ్ వేసేందుకు కూడా పోలింగ్ బూత్లకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత రిగ్గింగ్ నడుస్తుందని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి చేరుకొని కూడా ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అంటే కొన్ని ప్రాంతాల్లో కూడా రిగ్గింగ్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? ఇప్పుడు మేము ఉదయం నుంచి కూడా ఇప్పుడు దపదపాలుగా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేక సందర్భాలలో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం కావచ్చు, దానికి ముందు సీఎం కావచ్చు, వీళ్ళందరూ కూడా గల్లీలనే తిరుగుతున్నారు. వాళ్ళ అధికార దుర్వినియోగం చేపడతా ఉన్నారు. దానికి పోలీసు వాళ్ళు కూడా వంత పాడుతూ ఉన్నారు, డబ్బులు పంచుతూ ఉన్నారని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో మా కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు పంచే సీన్లు కూడా మొత్తం కూడా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి గురించి మాట్లాడారు. అక్కడ మరి అనేక బాబా ఫసీయుద్దీన్ సంబంధించినటువంటి బామ్మార్దులు లేకపోతే మిగతా నాయకులు అందరూ కూడా మరి బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పిన స్పందన లేదు. అక్కడ పోలీసు వాళ్ళు మరి వీళ్ళు దాడి చేస్తున్నారు, వీళ్ళందరూ ఎవరు, ఎందుకు వచ్చారు, కాంగ్రెస్ జెండాలు కప్పుకొని ఉన్నారు, డబ్బుల మూటలతోటి దొరుకుతూ ఉన్నారు, ఓటుకు 3,000 5,000 పంచుతూ ఉన్నారు.
రౌడీలు గూండాలు మొత్తం కూడా బెదిరిస్తూ ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏంది? గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం రిగ్గింగ్ వాతావరణం చూసాం. రౌడీలు గూండాలు దాడులు ఈ క్రిమినల్స్ వీళ్ళందరూ రావడం చూసాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమవసరం అంటున్నా నేను, మంత్రులు ఎందుకు తిరగాల గల్లీలలో? మరి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు ఇలాగా ప్రలోభ పెడతా ఉన్నారు? మరోపక్క కూడా కొంతమంది దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతసేపటి క్రితమే కొంతమందిని కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఎవరైతే దొంగ ఓట్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకొని అప్పగించడం జరిగింది. దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారా, లేకపోతే పోలీసులు ఏమంటారు? కేవలం ప్రభుత్వం వారిది కాబట్టి వారికే ఒత్తాసు పలుకుతున్నారా? ఇప్పుడు పూర్తిగా వ్యవస్థలను మొత్తం కూడా కంట్రోల్ పెట్టుకున్నారు. ఇక్కడ సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థను కానీ కంట్రోల్ తీసుకున్నారు. ఇలా బీదర్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వందల వేల ఓట్లని డంప్ చేస్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీ నుంచి పోతూ ఉన్నారు. పక్కన నియోజకవర్గాల నుంచి సంబంధించినటువంటి ఓటర్లని అక్కడ తీసుకుపోయి ఓట్లు వేపిస్తూ ఉన్నారు. కొంతమంది బుర్కాలలో వస్తున్నారు. కొంతమంది రాకుండా ఈ కాలనీకి రావద్దని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో అయితే ఉదయం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే బెదిరించే విధంగా దాడులు చేసే విధంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులకు చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము పోలీస్కి ఎప్పటికప్పుడు తీసుకుపోతా ఉన్నాం. పోలీసు వాళ్ళు కూడా అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఈ రకంగా మీరు దుర్వినియోగం చేయవచ్చా? మరోపక్క మీరు ఎలాంటి ఇబ్బందులను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు? వారు ఏమన్నారు? ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చాం, 5 కంప్లైంట్లు ఇచ్చాం. నువ్వు అక్కడ దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో వాళ్ళని కంట్రోల్ చేయండి. అక్కడ బాబా పసియుద్దీన్ అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ అనుచరులతోటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. వాళ్ళ చుట్టాలు వాళ్ళ స్నేహితులందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులకి మరి వాళ్ళు రావటం జరుగుతూ ఉంది, బెదిరించడం జరుగుతూ ఉంది. దాని మీద కంప్లైంట్లు ఇచ్చినాం. వెంటనే వారు స్పందించారు. ఎలక్షన్ ఆఫీసరు వెంటనే మాట్లాడతామని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు కూడా మేము తీసుకొచ్చింది ఏంటంటే ఇప్పుడు సాయంత్రం 5-5:30 గంటల వరకు కూడా కొంతమంది కూలికి పోయిన వాళ్ళు లేబర్ పని చేసే వాళ్ళు కూడా సాయంత్రం చివరి నిమిషం వరకు కూడా ఓట్లు వేయడానికి వస్తారు. కానీ వాళ్ళు రాకముందే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వేల పేరుతో ఏదైతే ఉందో ఈ సర్వేలో నువ్వు కనుక వదిలితే మరి దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ ఎలక్షన్ టైం అయిపోయే వరకు కూడా ఆ సర్వేలని రిపోర్ట్లని బయట పెట్టవద్దు అని చెప్పేసి కూడా ఇప్పుడు ఇచ్చాం. సరే వారు కూడా మాట్లాడారు, వెంటనే దాన్ని ఆపినారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఇంకా కేవలం అర్ధగంట అంటే 30 నిమిషాల సమయం ఉంది కాబట్టి ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు బూత్లకు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఓటింగ్ హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమందిని కాకపోతే వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు, కేవలం మాట్లాడి పంపిస్తున్నారు తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కానీ ఉదయం మార్నింగ్ నుంచి చూసినట్టయితే ఇప్పటి వరకు పోలింగ్ అంటే తక్కువగానే నమోదైంది చెప్పుకోవచ్చు కదా ఉదయ్. అంటే ఈ కొంచెం టైంలో దాదాపు ఇంకా అరగంట సమయమే ఉంది మనకి దగ్గరగా. ఈ టైంలో అంతా కూడా కంప్లీట్గా 100% అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% అయ్యే ఛాన్స్ అసలే లేదు సునీత. ఎందుకంటే ఉదయం నుంచి కొద్దిగా మెల్లిగా ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ మధ్యాహ్నం తర్వాత 2 గంటలకోసారి 10% పెరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా కేవలం 30 నిమిషాలు ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు ఓటింగ్ శాతం పెరుగుతుందని కూడా మనం అనుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే 45.50% పెరిగిందో ఇక్కడికే ఆగిపోవచ్చు అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 30 నిమిషాలు ఉంది కాబట్టి ఎలా పెరుగుతుంది, ఓటింగ్ పెరుగుతుందా లేదా అనేది కూడా ఓటర్ కార్డ్స్ తోని దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. అలాగే ప్రత్యక్షంగా చూసిన బీఆర్ఎస్ మహిళలు కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఇలా డైరెక్ట్గా వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు, ఒక్కొక్కరు 2-3 సార్లు వస్తున్నారు, మా కళ్ళతో చూసామని. అయినా కూడా పోలీసులు కంప్లైంట్ చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం కదా ఉదయ్. సునీత, ఉదయం నుంచి కూడా కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు కూడా ఈ ఓటీ బూత్లలో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు వారిని పట్టుకొని అడగడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు కేవలం ముసుగు కప్పుకొని పక్కకి వెళ్తున్నారు తప్ప అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఓటు వేస్తున్నారు స్పష్టత ఇవ్వటం లేదని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే అనేక మందిని పట్టుకున్నా కూడా దాన్ని ఎక్కడా రివీల్ కాకుండా కేవలం తూతు మంత్రంగానే వాళ్ళని పంపించినట్లుగా బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా వారు ఎందుకు దొంగ ఓటు వేశారు, కొంతమంది మాస్కులు వేసుకొని వచ్చి కూడా ఇక్కడ ఓటింగ్ వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా వారికి కేవలం తూతు మంత్రంగానే చూసి చూడనట్టు వదిలేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని ద్వారానే కొద్దిసేపటి క్రితమే
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పక్షం వైపు ఒకలాగా చూస్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళని మరొకలాగా చూస్తున్నారు. కేవలం అధికారం వాళ్ళది ఉందన్న కాబట్టే వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు అధికారులు అందరూ కలిసి అని చెప్పేసి. అంతేకాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను నవీన్ యాదవ్ అనుచరులు రేపు నీ సంగతి చూస్తాము అని డైరెక్ట్ గా బెదిరించడం కూడా జరిగిందని చెప్తున్నారు కదా ఉదయ్. ఎస్ సునీత, మా బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా రేపు మీ అంతు చూస్తామనే మాట కూడా అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మధ్యాహ్నం నుంచి కూడా కొంత గందరగోళంగా నెలకొన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ బూత్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబడితే చాలు వాళ్ళని పంపించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క షేక్పేట్లో ఏకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బూత్లలో ఏజెంట్లుగా ఉన్న వారిని వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా బోరబండ కావచ్చు, అటు రెహమత్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, ఇలా యూసఫ్ కూడా ఇలా అనేక ప్రాంతాల్లో బూత్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పంపివేసి అక్కడ ఉన్న బూత్ల ఏజెంట్ల దగ్గర ఉన్న ఓటర్ లిస్టులను లాక్కోవడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా అధికారులు చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తనట్టు కొంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇదేంటి అని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా దానికి సమాధానం చెప్పాక మరోపక్క కూడా ఇంకోసారి ఇలాంటి చర్యలు తీసుకుంటే మాత్రం తప్పవని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా సాయంత్రం మరి ఇంకొక 2% కూడా ఓటింగ్ పెరిగిందని కూడా మనకు అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి 47.01% కూడా ఓటింగ్ పెరిగిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా సమయం కొద్దిగా ఉంది కాబట్టి అటు లేబర్ల అడ్డాల కూలీలో వెళ్ళి వాళ్ళు ఓటు కూడా వినియోగించే అవకాశం పెరుగుతుందా లేదా అని కూడా సందిగ్ధంలో ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సునీత.